బోయపల్లిపాదిని థియేటర్కి తీసుకురావాలని తప్పించే నిర్మాత దిల్ రాజు. ఎంత పెద్ద స్టార్ కథానాయకుడితో సినిమా తీసినా ఆ కథల్లో కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే అంశాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారాయన. నిజంగా కుటుంబం అంతా కలిసి వస్తే థియేటర్ల దగ్గర కనిపించే సందడే వేరు. ఒకప్పుడు కుటుంబ కథలతో ప్రయాణం చేసే నిర్మాతలు ఎంతో మంది కనిపించేవాళ్ళు. కానీ ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. దిల్ రాజు మాత్రం తాను నమ్ముకున్న కుటుంబ కథలతో సినిమాలు తీస్తూ విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఆయన సంస్థ నుంచి ప్రేక్షకుల ముందుకొచ్చిన మరో కుటుంబ కథా చిత్రమే శతమానం భవతి. గతేడాది సంక్రాంతికి అగ్ర కథానాయకుల చిత్రాల మధ్య ఎక్స్ప్రెస్ రాజాతో ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని సొంతం చేసుకున్న శర్వానంద్ మళ్లీ అదే తీరులో సంక్రాంతి పండక్కి అదే తరహాలో రావడం విశేషం. కుటుంబ కథలో శర్వానంద్ ఎలా ఒదిగిపోయాడు? దిల్ రాజుతో కలిసి దర్శకుడు సతీష్ వేగేష్ణ ఈసారి ప్రేక్షకులకు చూపించిన కుటుంబ కథ ఎలాంటిదో చూస్తే అదో అందమైన పల్లెటూరు. పేరు ఆత్రేయపురం. ఆ ఊళ్ళో రాఘవరాజుగా ప్రకాష్ రాజ్, జానకమ్మగా జయసుధ దంపతుల గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఉన్న ఇద్దరు అబ్బాయిలు అమ్మాయి విదేశాల్లో స్థిరపడిపోవడంతో మనవడు రాజు శర్వానంద్తో కలిసి ఉంటారు. ఎప్పుడూ ఊరి వైపు కన్నెత్తి చూడని పిల్లల్ని గుర్తుకు తెచ్చుకొని తెగ వేదన చెందుతూ ఉంటుంది జానకమ్మ. భార్య బాధపడుతుండటాన్ని రాఘవరాజు ఫీల్ అవుతూ ఉంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏదోలా పిల్లల్ని రప్పించాలని అడుగుతుంది జానకమ్మ. భార్య కోరికను తీర్చేందుకు పిల్లల్ని ఊరికి వచ్చేలా చేయటం కోసం ఒక పథకాన్ని రచిస్తాడు రాఘవరాజు. ఆయన అనుకున్నట్లే పండక్కి అందరూ ఊరికి వచ్చేస్తారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మనవరాలు నిత్యే అనుపమ పరమేశ్వరన్ వరుసకు బావైన రాజుతో ప్రేమలో పడిపోతుంది. ఇంతలోనే రాజుగారు పిల్లల్ని ఊరికి రప్పించడం కోసం వేసిన పథకం గురించి జానకమ్మకు తెలిసిపోతుంది. దాంతో ఇంట్లో గొడవ మొదలవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా భేదాభిప్రాయాలు పొడుసూపుతాయి. మొత్తంగా ఎలా ఉందంటే కుటుంబ కథ అంటే ఏముంటుంది? తండ్రి, కొడుకు, అన్న, తమ్ముడు, మామయ్య, పిన్ని, అత్త, మామ, మరదలు ఇలా బంధాలే కదా అనిపించొచ్చు. కానీ ఆ బంధాలు అనుబంధాల మధ్య సరైన సంఘర్షణని చూపిస్తే భావోద్వేగాలు ఇట్టే పండుతాయి. కుటుంబ కథల్లో కనిపించే అనురాగం, ఆప్యాయతల్ని తెరపై ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఇదివరకే మన తెరపై ఎన్నో గొప్ప కుటుంబ కథలని చూపించినప్పటికీ సతీష్ వేగేష్ణ రాసుకున్న ఈ కథ అనుబంధాల మధ్య సంఘర్షణని ఆయన చూపించిన కోణం కొత్తగా ఉంటుంది. అదే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించటానికి కారణమై ఉండొచ్చు కూడా. పిల్లలు ఇంటిని మర్చిపోతే పెద్దలు పడే ఆవేదన, కుటుంబం, అందులోని విలువలు అంటే ఏమిటో, అవెలా ఉంటాయో ఈ చిత్రంలో చూపించటంలో ఎక్కడా తప్పటడుగులు వేయలేదు దర్శకుడు. నిజానికి తాత మనవల్ల కథగా సాగే ఇందులో చెప్పుకోదగ్గ మలుపులేమీ ఉండవు. ఆ మాటకొస్తే ఈ కథ ఇదివరకు చూడని కథేమీ కాదు. కానీ ప్రతి సన్నివేశాన్ని ఆసక్తికరంగా ఒక తీయటి అనుభూతిని పంచుతూ సాగిపోతుంది. పచ్చని పల్లెటూరి అందాల మధ్య స్వచ్ఛమైన హాస్యంతో, మరికొన్ని చోట్ల గుండె బరువెక్కించే సన్నివేశాలతో తొలి సగభాగం పరుగులు పెడుతుంది. మలి సగభాగం కథ మరింత రక్తి కట్టించేలా మొదలైనప్పటికీ కొన్ని సన్నివేశాలు మాత్రం చాలా నిదానంగా సాగటం మంచి వంటకంలో ఉప్పు తగ్గినట్లుగా మారుతుంది. అయితే పతాక సన్నివేశాల్లో మళ్ళీ భావోద్వేగాలు పండుతాయి. దాంతో ఓ మంచి కుటుంబ కథ చూసిన అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది. కామెడీ విషయంలో దర్శకుడు మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. శర్వానంద్ ఈ సినిమాలో కొత్తగా కనిపించాడు. తన స్టైల్, ఎనర్జీ ఇందులో కనిపించకపోయినా ప్రకాష్ రాజ్ రాఘవరాజు పాత్రకి తగ్గట్టుగానే ఎంత అవసరమో అంతే చేశాడు. శర్వానంద్ ఫక్తు కుటుంబ కథల్లోనూ చక్కగా ఇమిడిపోగలడని నిరూపించే చిత్రం ఇది. ఇక అనుపమ పరమేశ్వరన్ అటు అందంతోనూ ఇటు నటనతోనూ ఆకట్టుకుంటుంది. ఆమె సొంతంగానే డబ్బింగ్ చెప్పుకుంది. తెలుగు బాగా మాట్లాడింది. ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్ పాత్రలు సినిమాకి కీలకం. ప్రకాష్ రాజ్, జయసుధలు ఎప్పట్లాగే వాళ్ళ పాత్రల్లో ఒదిగిపోయారు. నరేష్ ఎమోషన్స్ పరంగా, కామెడీ పరంగా అలరిస్తారు. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంటుంది. సమీర్ రెడ్డి కెమెరా పల్లెటూరి అందాల్ని చూపించింది. దిల్ రాజు తరహా నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తాయి. మిక్కీ జే మేయర్ సంగీతం కథకి కొత్త అందాన్ని తీసుకొచ్చింది. సతీష్ వేగేష్ణ దర్శకత్వ శైలి, ఆయన రాసుకున్న కథ చాలా బాగుంది. ద్వితీయార్థంలో వచ్చే కొన్ని సన్నివేశాలపై మరింత దృష్టి పెట్టుంటే బాగుండేది. పతాక సన్నివేశాల్లో మాటలతో పాటు భావోద్వేగాల్ని పండించిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది. ఈ సినిమా బలాలు చూస్తే కథ, నటీనటులు, ఛాయాగ్రహణం, సంగీతం బలహీనతలకొస్తే కథ ప్రేక్షకుడి ఊహకు అందటం,
ద్వితీయార్థంలో నిదానంగా సాగే సన్నివేశాలు, మొత్తంగా ఈ సినిమా బంధాలకు అనుబంధాలకు శతమానం భవతిలా ఉంటుంది.